లోక్సభ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. 10 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా వ్యూహాల అమలుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలకు ప్లాన్ చేశారు కమలనాథులు. 17 పార్లమెంటు స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించిన బీజేపీ నేతలు 5 క్లస్టర్లలో ఏకకాలంలో బస్సు యాత్రలు జరిపేందుకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రలకు ముఖ్య అతిథులుగా జాతీయ నాయకులు హాజరు కానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఫిబ్రవరిలో వరుసగా తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా టూర్ల ద్వారా వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అయోధ్య అంశంతో దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నది ఆ పార్టీ అభిప్రాయం. ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొనసాగేలా కార్యక్రమాల రూపకల్పన చేయడం ద్వారా ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇటు ఎంపీ సీట్లు ఆశిస్తున్న ఇటు బీజేపీ ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే దాని కసరత్తు ఎప్పటి వరకు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది? అలాగే బీజేపీ రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఈ బస్సు యాత్రకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఇవ్వండి. హరీష, ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏదైతే సీట్లు ఆశిస్తున్న సంఖ్య దాదాపులో బీజేపీలో పెద్ద మొత్తంలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే సిట్టింగ్ స్థానాల విషయంలో కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సికింద్రాబాద్, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ స్థానాలను సిట్టింగ్ స్థానాలకు ఇవ్వడం, అదేవిధంగా మిగతా స్థానాల్లో సైతం వీలైనంత తొందరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా కొంత వేగంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. నియోజకవర్గాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా జనాలకు వెళ్లాలని భావిస్తుంది. అయితే దీనికంటే ముందుగా బీజేపీ ఒక ఉత్సాహాన్ని నింపేందుకు, కార్యకర్తల్లో అదేవిధంగా నాయకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బస్సు యాత్రలకు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ఫిబ్రవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు వరుసగా బస్సు యాత్రలను ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం 17 పార్లమెంట్లను 5 క్లస్టర్లుగా విభజించినటువంటి బీజేపీ ఆ 5 క్లస్టర్లలో ఏకకాలంలో బస్సు యాత్రలకు ప్లాన్ చేసింది. ఈ 5 క్లస్టర్లలో జరుగుతున్నటువంటి బస్సు యాత్రలకు జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది బీజేపీ ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. ఒకటి రామ జన్మభూమికి సంబంధించి 550 ఏళ్లుగా పెండింగ్లో కొనసాగుతున్న అంశం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ రామజన్మభూమి అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అక్కడ రాముని గుడి కట్టడంతో పాటు ప్రాణప్రతిష్ఠ చేసిన అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల దేశానికి చేకూరినటువంటి లబ్ధి, ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దయితేనేమి, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ లాంటి అయితేనేమి, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే బీజేపీ నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బస్సు యాత్రలకైతే బీజేపీ ప్లాన్ చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అయితే ఈ బస్సు యాత్రలు కొనసాగిస్తూనే అజయ్, ఈ బస్సు యాత్రలో అంటే జాతీయ నేతలు కూడా పాల్గొంటారని సమాచారం అందుతోంటే ఎవరెవరు రాబోతున్నారు? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ నెలలోనే నరేంద్ర మోదీ అదేవిధంగా అమిత్ షా ఇద్దరు అగ్రనేతల పర్యటనలు ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా చివరి క్షణాల్లో వారి పర్యటనలు అనేది వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి నెలలో మాత్రం ఇటు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నేతల పర్యటనలు కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో చేపట్టినటువంటి నేషనల్ హైవేస్ అయితేనేమి, రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అయితేనేమి, అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అనేవి పెండింగ్లో ఉన్నటువంటి సందర్భం, వాటికి శంకుస్థాపనలు పూర్తి చేయడం, అదేవిధంగా ఇక్కడ పార్టీ పరంగా నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ వచ్చేలా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా అమిత్ షానే తెలంగాణపై దృష్టి పెట్టి ఇక్కడ ఇన్ఛార్జిగా అంటే బీజేపీకి సంబంధించి దక్షిణాది ఒక అగ్రనేత, అదేవిధంగా ఉత్తరాదిని ఒక అగ్రనేత తీసుకున్నట్లుగా కొంత సమాచారం అందుతుంది. అందులో తెలంగాణ పైన అమిత్ షానే నేరుగా దృష్టి సారించి ఇక్కడ వరుసగా పర్యటనలు చేసే విధంగా అయితే ప్లాన్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఇతర ముఖ్య నేతలు స్మృతి ఇరానీ లాంటి నేతలైతేనేమి, అదేవిధంగా
దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి నేతలైతేనేమి, హిమంత్ బిశ్వ శర్మ లాంటి నేతలైతేనేమి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రచారంలో రంగంలోకి దించడం, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు సైతం ఇక్కడ పర్యటించేలా ప్లాన్లు అయితే చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.